జీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఈ లోకంలో ఎలాగున్నామంటే కలుషితమైపోయిన విశ్వాసులుగా ఉన్నాము. కలుషితం అంటే ఏంటి? ఒక పక్కన లోకము, ఇంకొక పక్కన దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చూసినట్లయితే ఇజ్రాయిల్ ప్రజలు ఎలాగున్నారట తెలుసండి? 2 తలంపులు కలిగి ఉన్నారట. ఎలాగున్నారు? 2 తలంపులు కలిగి ఉన్నారట. ఈరోజు కూడా సంఘము లేదా విశ్వాసి 2 తలంపులతో ఉంటుందండి. ఒకటి దేవుడు, ఇంకొకటి లోకం. ఈనాడు మీకు ఒకటి నేను చెప్తున్నాను, మీరు విశ్వాసములు ఉండి మీ ఇంటికి అవిశ్వాసులు తెచ్చుకుంటున్నారంటే, లేక విశ్వాసులైన మీ బిడ్డలకు అవిశ్వాసులైనటువంటి పిల్లలను మీరు కట్టబెడుతున్నారంటే మీరేమవుతుందో తెలుసండి? కలుషితమైపోతున్నారు. 2 ఆలోచన, 2 మనస్సులు మీరు కలిగి ఉన్నారు. కనుక ఇలాగ మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయము కానీ, దేవుని యొక్క సహకారము కానీ మన జీవితంలో మనం పొందుకోలేమండి. అందుకే ఏలియా అంటున్నాడు, ఎంతకాలము మీరు 2 తలంపులు కలిగి ఉంటారు? నీ దేవుని మీద నీ నమ్మకం లేదా? నీ బిడ్డకు విశ్వాసుడైన భాగస్వామిని తీసుకొస్తాడని నమ్మకం లేదా? నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తే నమ్మకం లేదా? నీకు స్థలం ఇచ్చిన దేవునికి ఇల్లు కట్టించగలరని విశ్వాసం నీకు లేదా? నీ ఇల్లు కట్టించిన దేవుడు నీ రుణాలు తీరుస్తాడనే విశ్వాసం నీకు లేదా? ఎందుకు మీరు అవిశ్వాసంలో చిక్కుకొని దేవునికి అవమానకరంగా లోకంలో జీవిస్తున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యమును చదువుకుందాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి సంఖ్యాకాండము 6వ అధ్యాయం సంఖ్యాకాండము 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 8వ వాక్యము. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వాక్యమును అందరూ కలిసి నాతో చెప్పండి. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. మీరందరూ కలిసి చెప్పండి. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వాంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నిన్న హృదయముతో నిన్ను స్తుతిస్తూ ఉన్నా నాయనా. నీ మహాకృపను బట్టి ఈ ఆరాధనలో ఈ ఉదయకాలము ప్రారంభ ప్రార్థన నుండి ఇప్పటి వరకు మీరే మా మధ్యన ఉండి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నువ్వు మహిమ పొంది నా ప్రభ. ఈ సమయమందు మిక్కిలి అల్పుడను బలహీనుడను ఎన్నిక లేని నీ పాదదాసుడను ప్రభునైనా, నీ కృపాసనం ఎదుట నిలువబడుట కూడా యోగ్యత లేనివాడను ప్రభ. నీ పాదములు ధూళి వంటి వాడని నేను ప్రభ. ఈ సమయమందు చదువుబడిన లేఖన వాక్యమును చేతబట్టి నీ కృపాసనం ఎదుట నిలువబడి ప్రార్థిస్తుండగా దయచేసి నా ప్రార్థన మీరు అంగీకరించండి. కూడి వచ్చి నీ ప్రజలను మీరు దర్శించండి. ఇంకా రానియని బిడ్డలను త్వరగా మీరు నడిపించండి. ఇదిగోనైనా వాక్యమును చేతబట్టి నీ దాసుడు నిలువబడి ఉండగా మీరే మాట్లాడండి ప్రభునైనా. మీరే మాట్లాడండి నాయన. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాట్లాడితే మాకు స్వస్థత వస్తుంది. మీరు మాట్లాడితే మాకు విడుదల కలుగుతుందైనా. మీరు మాట్లాడుతూ ఉండగానైనా ఓ వినగలిగే చెవులు, ఓ గ్రహింపునిచ్చే మనస్సును మాకును మీరు దయచేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియరా, ప్రభువు ఏమి కోరుకున్నాడంటే
మనము దేవునికి ప్రతిష్ఠితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతిష్ఠితం అంటే ఏంటంటే తెలుసండి ఏమండి, ఎవరికి ప్రతిష్ఠితుడుగా ఉంటాడో ఆ వ్యక్తి అతనికి సంబంధించిన వాడు. మనము దేవునికి ప్రతిష్ఠితుడుగా ఉన్నామనుకోండి, మనము దేవునికి సంబంధించిన వారము. మనము లోకానికి ప్రతిష్ఠితుడుగా ఉన్నామనుకోండి, మనము లోకమునకు సంబంధించిన వ్యక్తులము. ఒక వ్యక్తి దేవునికి ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు అనుకోండి, అతనిలో దైవ కార్యాలు జరుగుతాయి. అర్థమవుతుందా? వినండి అమ్మ. ఒక వ్యక్తి దేవునికి ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు అనుకోండి, అతనిలో దైవ కార్యాలు జరుగుతాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఉన్న మీరెవరు అంటే మీరు దేవునికి ప్రతిష్ఠితులైన వారు. మరి దేవునికి సంబంధించిన మీరు దేవునికి సంబంధించిన కార్యాలు మీరు చేస్తున్నారా? దేవునికి సంబంధించిన పనులే మీరు చేస్తున్నారా? దేవునికి ఇష్టమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతున్నాయా? అలా జరగట్లేదంటే మనము దేవునికి ప్రతిష్ఠితులము కాదు. ప్రతిష్ఠితుడు కాని వాడు దేవుని రాజ్యములో ఎంత మాత్రము కూడా ప్రవేశించలేడు. ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, ఒకడు అంటే అతడు ప్రత్యేకముగా ఉండు దినములు. ఏ దినాలటండి? ప్రత్యేకముగా ఉండు దినాలటండి. అతడు యెహోవాకు ఎలాగున్నాడట? ప్రతిష్ఠితుడిగా ఉన్నాడట. అంటే మనము ప్రతిష్ఠితుడిగా ఉండాలంటే మనం ఎలాగుండాలి చెప్పండి అమ్మా? ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకముగా ఉండాలి. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వారరా? నీవు ప్రత్యేకముగా ఉండు దినములు. నువ్వు ప్రత్యేకముగా ఉండే దినములు నువ్వు యెహోవాకు ఎలాగున్నావు? ప్రతిష్ఠితుడిగా ఉన్నావు. నువ్వు ఒకవేళ ప్రత్యేకముగా లేవనుకోండి, అర్థమవుతుందా? ప్రత్యేకముగా లేవనుకోండి, నీవు యెహోవాకు ఏంటి? ప్రతిష్ఠితుడవు కాదండి. మనము దేవునికి ప్రతిష్ఠితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవునా కాదు చెప్పండి అమ్మా? దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వారిగా ఉండాలనే కదా దేవుడు మనల్ని వేరుపరిచాడు. ఏమండి? మన ఇంట్లో నుండి వేరుపరిచాడు, మన కులంలోంచి వేరుపరిచాడు, మన గ్రామంలోంచి వేరుపరిచాడు, మన సంఘంలోంచి వేరుపరిచాడు. ఎందుకని వేరుపరిచాడు? మనము ప్రత్యేకముగా ఉండడానికి. ఒకడు ప్రత్యేకముగా ఉండే దినములు అతని యెహోవాకు ప్రతిష్ఠితుడు. ప్రియమైనటువంటి వారరా, దేవుడైన యెహోవా మోషే భక్తుడిని నా మందిరాన్ని కట్టమన్నాడు. ఏం కట్టమన్నాడు? మందిరమును కట్టమన్నాడు. మీ మధ్యన నివసించినట్లుగా నాకు ఒక మందిరాన్ని కట్టమన్నాడు. దేవుడు చెప్పినట్టుగా మోసే ఏం చేశాడు? ఒక మందిరాన్ని కట్టాడండి. మందిరాన్ని కడతామంటే ఇలాగా స్తంభాలతో వీటితో కాదండి, డేరాలతోటి గుడారములు కట్టాడండి. ఎవరికి? యెహోవాకు. దేవుని ప్రజలు ఆరాధించుకోవడానికి వారి మధ్యన ఒక ప్రత్యేకమైన స్థలం అండి. నేను పశువుల శాలలో స్కూల్ జరుగుతుండగా ఆ స్థలంలో నేను ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, నాకు ఒక ప్రత్యేక స్థలం కావాలి, నేను నివసించడానికి, నేను ఆరాధన పొందడానికి ఒక ప్రత్యేకమైన చోటు కావాలి అని దేవుడు మాట్లాడినప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక తాటాకు సాలు వేసి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసాం. ఆ ప్రత్యేక స్థలంలో దేవుడు నివసించి వచ్చిన ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు ఈ ప్రదేశం ఎలాగుండేది తెలుసండి? దెయ్యాలు తిరిగే ప్రదేశంగా ఉండేదండి. ఇక్కడ ఊరు చాలా దూరంగా ఉండేది. గవర్నమెంట్ హాస్పిటల్ కాడి నుంచి ఇక్కడ యువతల ఊరు లేదండి. మేము ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు, ఇక్కడ మేము ఆరాధన ప్రారంభించేటప్పటికి, ఇక్కడ స్టార్ట్ చేసేటప్పటికి ఇక్కడ ఇల్లులు ఏమీ లేవు. ఒక సావుడు ఉండేది. ఆ సావుడిని కొంచెం రీమోల్డింగ్ చేసి స్కూల్ పెట్టి అందులో 6 రోజులు స్కూల్ నడిపి 7వ రోజున ఆదివారం ఆరాధన జరిపేవాళ్ళం.
ఈ ప్రదేశం ఎలాగుండేదంటే రాత్రులు రావడానికి చాలా భయంగా ఉండేది అండి. దెయ్యాలు తిరిగేది. ఈ దెయ్యాలు తిరిగే ఈ ప్రదేశాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసండి, దేవదూతలు తిరిగే ప్రదేశంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఇక్కడ ఆరాధన ప్రారంభమైందో, దేవుని సన్నిధి ప్రారంభమైందో, దేవుని కార్యాలు ప్రారంభమయ్యాయో, ఈ స్థలములో దేవుని దూతలు ఒక సైన్యముగా, ఒక సమూహముగా ఇక్కడ సంచారం చేయటం మొదలుపెట్టిమని అనేకులు వాటిని వారి కన్నులతోటి చూడటం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? స్వరమెత్తి చెప్దామా? దేవుడు అక్కడ నివసిస్తూ మరలా దేవుడి యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసుకుని దీన్ని దేవుడు ప్రారంభించడం జరిగింది. ఈ మందిరం కట్టేటప్పుడు కూడా మరి చేతులు ₹1 లేకుండా ప్రారంభించాం. చాలామంది అన్నారు, ఏం ధైర్యం అని. దేవుడే మా ధైర్యం. దేవునికి స్తోత్రం. దేవుడి ఈ పనిని సంవత్సరము తిరక్కోకుండానే 9 మాసాల్లోనే మందిరము మేము మరి ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైన కూడా పని ఆగస్టు 27వ తారీఖున ప్రారంభించామండి. ఇప్పటికి ఎన్ని రోజులైంది ఏమండి? 60 రోజులైందండి. ఒక రోజు తక్కువగా ఒక 60 రోజులు. రేపు స్లాబ్ పడిపోద్దండి. 60 రోజుల్లో మనం స్లాబ్ వేసుకోగలిగాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, కృప. ఆయన కృప ద్వారానే దేవుడి కార్యాలు జరిగిస్తున్నారు. రాబో దినాల్లో ఇంకా బలమైనటువంటి, ఘనమైనటువంటి గొప్ప కార్యాలు ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతంలో దేవుడు జరిగిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా దెబ్బలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక సాతాను ఉంది. ఆ సైతాను త్వరలో ఇది విడిచి వెళ్ళిపోతుంది. ఆ సైతాను వెళ్ళగానే దేవుడు ఇంకా ఘనమైన కార్యాలు ఈ ప్రాంతములు, ఈ ప్రదేశములు, ఈ స్థలములు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చదువుబడిన లేఖనములో మనము దేవునికి ప్రతిష్ఠితులుగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, మోషే నేను మీ మధ్యన నివసించడానికి నాకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేయమన్నాడు. దేవుడు చెప్పినట్టుగా మందిరమును ఏర్పాటు చేసి దానిలో ఏ వస్తువు అందులో ఉంచాలో ప్రతి వస్తువుని కూడా దేవుడు చెప్పినట్టుగా ఉంచాడు. మందిరంలో ఏమేమి వస్తువులు ఉంటాయండి? మందిరంలో దేవుని మందస్సు ఉంటుంది, ఆవరణం ఉంటుంది. ఆవరణంలో ఏముంటుందండి? బలిపీఠం ఉంటుందండి. పరిశుద్ధ స్థలం ఉంటుందండి. పరిశుద్ధ స్థలంలో ఏముంటుందండి? సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం ఉంటుందండి. అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో తుమ్మకర్రతో చేయబడినటువంటి మందస్సపు పెట్టి, దాని మీద కరుణాపీఠము, ఆ కరుణాపీఠము మీద 2 కెరూబులు, ఆ కెరూబుల మధ్యలో యెహోవా నివసిస్తూ ఉంటాడు. ఆ లోపల ఏముంటుంది తెలుసండి? ధూప వేదిక ఉంటుంది. యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యెహోవాకి ఏం చేస్తాడండి? ధూపం వేస్తాడు. అక్కడుండే ఈ పరికరాలు ఉన్నాయి చూడండి, అక్కడున్న వస్తువులు ఉన్నాయి చూడండి. ప్రతి వస్తువు, ఆవరణము, అక్కడ గంగాళము, అక్కడ దానబలి అర్పించే బలిపీఠము, లోపల దీపవృక్షము, అలాగే సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, అలాగే మందస్సు కలపెట్టి, ఇవన్నీ కూడా మందిరంలో ఉంటాయండి. ఇంకేముంటాయి? అడ్డు తెరలు ఉంటాయి, బలి అర్పించే మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. అయితే దేవుడు అన్నాడు,
లోపల ఉండే ప్రతి వస్తువును కూడా మోసిన అన్నాడు, నాకు ప్రతిష్ఠించమన్నాడు. ఏం చేయమన్నాడు? లోపల ఉండే ప్రతి వస్తువుని కూడా యెహోవాకు దాన్ని ఏం చేయమన్నాడండి? అంటే బయట ఉన్న వస్తువు లోపలికి వెళ్ళిందంటే అది ఏ వస్తువు అయి ఉండాలి? ప్రతిష్ఠింపబడినటువంటి వస్తువు అయి ఉండాలి. ప్రతి వస్తువును కూడా దేవుడు ఏం చేయమన్నాడండి? ప్రతిష్ఠించమన్నాడు. కనుక మోషే ఏం చేస్తున్నాడంటే నూనె పోసి ప్రతి దానిని ఏం చేస్తున్నాడు? యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాడు. అర్థమవుతుందా ఏమండి? ఎందుకు ఇవి ప్రతిష్ఠించాలి? ఇది దేవునికి సంబంధించింది. ఈ వస్తువు ఏంటండి? దేవునికి సంబంధించింది కనుక ఇది ప్రతిష్ఠింపబడాలి. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాకరాజు గారు ఎక్కడ ఉన్నారు? కనపడతలేదు నాకు. ఉన్నారా? ఓకే. దేవునికి స్తోత్రం. మీకు నేను బాగా కనపడుతాను, నాకు మట్టుకు మీరు సరిగ్గా కనపడట్లేదు. లైటింగ్ అలాగ ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? లోపల ఉండే ప్రతి వస్తువు ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించుకోకుండా వస్తువు ఎక్కడికి వెళ్ళదండి? లోపలికి వెళ్ళదు. కనుక మోషే దేవుడు చెప్పినట్టుగా ప్రతి దానిని కూడా ప్రతిష్ఠిస్తున్నాడు. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మందస్సపు పెట్టి ఇది పరలోకం వెళ్తుందా? దీపవృక్షము ఇది పరలోకం వెళ్తుందా? ధూపవేదిక ఇది పరలోకం వెళ్తుందా? సముఖపు రొట్టెల బల్ల ఇది పరలోకం వెళ్తుందా? అడ్డు తెరలు ఇవి పరలోకం వెళ్తాయా? మేకలు ఇవి పరలోకం వెళ్తాయా? గొర్రెలు ఇవి పరలోకం వెళ్తాయా? తాళ్ళు ఇవి పరలోకం వెళ్తాయా? చెప్పండి అమ్మా, వెళ్తాయి వెళ్ళవా? వెళ్ళవు. పరలోకం వెళ్ళనటువంటి ఒక వస్తువే ప్రతిష్ఠింపబడవలసి వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? మనం ఎక్కడికి వెళ్తాం? చెప్పాలి గట్టిగా. మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. కనుక ఖచ్చితంగా మనం ఏమవ్వాలి? ప్రతిష్ఠింపబడాలి. గమనిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందా? మందసాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడా? ధూప వేదికను తీసుకువెళ్ళడానికి వచ్చాడా? దీపవృక్షాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడా? వేటి కోసం రాలేదు కదా. ఆయన ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? నీ కోసము, నా కోసము ఈ భూమి మీదకి వచ్చి 1 తక్కువ 40 దెబ్బలు అనుభవించి మన కొరకు ప్రాణం పెట్టి మనకి రక్షణ అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? మనలను ఆయనతో పాటు పరలోకము తీసుకువెళ్ళడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు పరలోకమునకు సంబంధించిన వ్యక్తిగా ఉండాలని దేవుడేమన్నాడంటే నిన్ను ప్రత్యేకముగా ఉండమన్నాడు. అర్థమవుతుందండి? ఎలా ఉండమన్నాడు? ప్రత్యేకంగా ఉండమన్నాడు. నువ్వు ప్రత్యేకముగా ఉండే దినములు నువ్వు యెహోవాకి ఎలాగుంటావు? ప్రతిష్ఠితుడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్తామా? ఇంకా గట్టిగా చెప్తామా? స్వరాలు వెచ్చి చెప్తామా? మంచిదండి. జేమ్స్ ఎలా రమ్మా? ఇక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి, ఒకడు ప్రత్యేకముగా ఉండే దినాలు. ఎలాగా? ప్రత్యేకముగా ఉండే దినాలు అతడు యెహోవాకు ఎలాగుంటాడండి? పైకి వచ్చాను. ప్రతిష్ఠితుడిగా ఉంటాడు. కూర్చో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసం ఉన్నాడు. ఇతడు ఒక విశ్వాసం. ఏంటి? ఒక విశ్వాసం. ఇతడు ప్రత్యేకంగా ఉండు దినాలు ఇతడు ఎలాగున్నాడు తెలుసండి? యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు. అది ఒక వారం రోజులు ప్రత్యేకంగా ఉన్నాడు అనుకోండి. వారం రోజులు యెహోవాకు ఎలాగున్నాడండి? ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు. 1 నెల ప్రత్యేకంగా ఉన్నాడు అనుకోండి. 1 నెల ఎలాగున్నాడు?
ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు. లేదా 1 సంవత్సరం ప్రత్యేకంగా ఉన్నాడు అనుకోండి, 1 సంవత్సరం అతడు ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు, కొన్ని నెలలు ప్రత్యేకంగా ఉండి ఆ తర్వాత ఏం చేస్తున్నారు, లోకములో కలిసిపోతున్నారు. అంటే నువ్వు ప్రత్యేకంగా ఉండే దినాలు మాత్రమే నువ్వు ప్రతిష్ఠితుడు. నువ్వు లోకములో కలిసిపోతే నువ్వు మరలా ఎవరో కాదు, ప్రతిష్ఠితుడు కాదు. ఈ విశ్వాసి జీవిత కాలం అంటే చనిపోయే వరకు ప్రత్యేకంగా ఉన్నాడనుకో, ఇతడు చచ్చే వరకు కూడా యెహోవాకి ఎలాగున్నాడండి, ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు. కనుక ఇతడు ఎక్కడికి వెళ్తాడు, పరలోకానికి వెళ్తాడు. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందా, అర్థం అవ్వలేదా? దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసండి, ప్రత్యేకంగా. ఒక విషయాన్ని మీకు చెప్తాను చూడండి, బైబిల్ గ్రంథంలో చూడండి, నిర్గమాకాండం నుంచి ఒక నిమిషం నుంచి వెళ్ది కానీ, నిర్గమాకాండం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 23వ వచనం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెన. నేను దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు అన్నాడు. ఎవరు అన్నారు? దేవుడైన యెహోవా అన్నాడు. ఎవరితో అన్నాడు? ఎవరితో అన్నాడు? ఫరోతో అన్నాడు. ఎవరితో అండి? ఫరోతో అన్నాడు. ఏమన్నాడు? నా ప్రజలు, ఎవరండి? నా ప్రజలు నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచెదను. ఏం చేస్తానన్నాడు? నా ప్రజలను నీ ప్రజలలో నుండి నేనేం చేస్తాను? ప్రత్యేకపరుస్తాను. దేవుడు సృష్టి ప్రారంభము నుండి కూడా ఏం కోరుకుంటున్నాడండి? ఆయన సెపరేట్ కోరుకుంటున్నాడు కదా. ఏం కోరుకుంటున్నాడు? సెపరేట్ కోరుకుంటున్నాడు కదా. సెపరేట్ కోరుకున్నాడు కాబట్టి నీ కులంలోంచి నిన్నేం చేశాడు? నీ కులంలోంచి నిన్నేం చేశాడు? నీ సంఘంలోంచి నిన్నేం చేశాడు? నీ కుటుంబంలోంచి నిన్నేం చేశాడు? ప్రత్యేకంగా. ఎందుకు ప్రత్యేకపరిచాడు? నువ్వు ప్రత్యేకంగా ఉండడానికే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఇక్కడ ఫరోతో అన్నాడు, ఫరో నా ప్రజలు నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరిచెదను. నా ప్రజలు నీ ప్రజలతో కలిసి ఉండడానికి వీల్లేదు. ఎందుకండి? ఎందుకండి? ఆ ప్రజలేంటి, ఈ ప్రజలేంటి? నా ప్రజలు దేవుని ప్రజలు, పరో ప్రజలు నీ ప్రజలు అనగా ఈ లోక సంబంధమైనటువంటి వారు, లోక సంబంధమైనటువంటి వారు, సాతానుకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఎవరి నుండి అండి? వీళ్ళెవరు? సాతానుకు సంబంధించిన వారు. దేవునికి సంబంధము లేని ప్రతి వారు ఎవరికి సంబంధించిన వాళ్ళండి? చెప్పండి. ఇక్కడ కూడా చాలామంది సాతానుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. లేరంటారా? లేరంటారా? ఏమండి, మీ పిల్లలను అన్యులకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటే మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు? వినండి, మీ పిల్లలను అన్యులకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటే మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు? మీరు అన్యాచారములతోటి, ఒక ఆమె అడుగుతుంది, అయ్యగారు మా చుట్టాలు మమ్మల్ని పండక్కి పిలిచారు. దేనికి? పండక్కి. ఏ పండగ అమ్మా? జాతరకు పిలిచారు. జాతరకు పిలిచారు, వెళ్ళొచ్చా? వెళ్ళి తినొచ్చా? అర్థమవుతుందా? వెళ్ళొచ్చా? వెళ్ళి తినొచ్చా? నేనంటాను వాళ్ళతోటి, వెళ్ళొచ్చు, వెళ్ళి తినొచ్చు, తర్వాత సావచ్చు. అమ్మా, వెళ్ళొచ్చు, తినొచ్చు, సావచ్చు. గమనిస్తున్నారా? దేవుడు నిన్ను ఎలాగుండాలని కోరుకున్నాడు? ప్రత్యేకంగా. దేవుడు మొదటి నుండి సెపరేట్. వెలుగును చీకటిని ఆయన ఏం చేశాడండి? వేరుపరిచాడు. గోధుమలను గురుగులను ఆయన వేరుపరిచాడు.
మేకలను గొర్రెలను ఆయన వేరుపరిచాడు. అలాగే మంచివారిని చెడ్డవారిని వేరుపరిచాడు. నీతిమంతులను అనీతిమంతులను, పరిశుద్ధులను పాపులను దేవుడు ఏం చేస్తున్నాడండి? వేరు. అంటే ప్రారంభం నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడండి? ఏం కోరుకున్నాడు? వేరుపాటు. ప్రత్యేకముగా ఒక వ్యక్తి ప్రత్యేకపరచబడి ప్రతిష్ఠితుడిగా ఉంటే అతని పరిస్థితి ఏమవుతుందో చూద్దామండి. బైబిల్ గ్రంథం ప్రత్యేకంగా ఉండి ప్రతిష్ఠితుడిగా ఉంటే అతని పరిస్థితి ఎలాగ ఉంటుందో చూద్దాం. తెలుసుకోవాలి కదండి. ప్రత్యేకంగా ఉంటే నాకేం కలిసి వస్తాయి? మీరు జనాలు ఎలాగున్నారో తెలుసండి, లాభం లేకుండా ఏమీ చేయరండి. మన ఒక ఆయన మందిరం వదిలేక చూసాడట జనాన్ని, నదిని ఇలాగ వెళ్తారు. నేను ఆ తర్వాత చోటు వెళ్తుంటే ఆఫ్ చేసేది పని ఉన్నట్టు ఆఫ్ చేసి అడుగుతున్నాను. నన్ను ఏం పెడుతున్నారో అంతమంది జనం వస్తున్నారని అడిగాడు. నేను ఏంటట ఏం పెడుతున్నారో అంతమంది వస్తున్నారని అడిగాడు. నన్ను ఇంకా తక్కువ మందేనండి, ఇంకా రావాలండి బాబు, రావట్లేదండి అన్నాను. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు రావాలంటే ఏదైనా పెట్టాలి, పెడితేనే వస్తారు. అంటే లాభం లేకుండా ప్రజలు రారు. అంతేనండి. నేను లాక్కొత్తే వచ్చిన వాళ్ళు కాదండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తే మీరు ఇక్కడికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచి ఇక్కడ నడిపిస్తే ఇక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నాకు సేవ ప్రారంభించినప్పుడు మా అమ్మ, నాన్న, మా అక్క, మా తమ్ముడు, మా తాతయ్య గారు, మేము ఇలాగ 5 కూర్చుంటే సేవ ప్రారంభించాను. నేను సేవ ప్రారంభించినప్పుడు వాళ్ళ 5 మధ్యలో నేను లేచి నిలబడి వాక్యం చెప్పేవాడిని. నేను బాప్తీసం కూడా తీసుకోకుండానే సేవ చేయటం ప్రారంభించిన తర్వాత కొన్ని నెలలకు దేవుడు మీ అమ్మగారు నాకు భార్యగా ఇచ్చాడు. ఆ తర్వాత మా పెళ్ళైన వెంటనే మేమిద్దరం కూడా బాప్తీసం తీసుకుని ఇక సేవలో కొనసాగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకైతే దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దాం, స్వరమెత్తి చెప్తామండి. అలా ప్రారంభమైన సేవను దేవుడు అంచెలంచెలంచెలంచెలుగా అభివృద్ధిపరిచి ఈరోజు ఎంతగా 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 దేవుడు దీవించాడండి. నేను చాలా సంతోషించిన కొన్ని లక్షల కుటుంబాలు ఈ సమయం అందు దేవుని యొక్క వాక్యాన్ని వింటుంది. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని వింటున్నారు. లైవ్లో కొన్ని లక్షల కుటుంబాలు దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో ఉంటుంది. ఈ మధ్య కర్ణాటక, ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా ఫోన్లు చేసి ఒక్కో సందర్భంలో వాక్యం తెలిసిన వారు అప్రిషియేట్ చేస్తున్నారు, వాక్యం తెలియని వారు ప్రార్థన అవసరం తెలియజేసి ప్రార్థన చేయించుకుంటున్నారండి. ఇంతగా ఇక్కడ నుండి ప్రారంభమైంది. ఇది అంతగా విస్తరించడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుని యొక్క కృప అండి. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము గారి గురించి మనకు తెలుసండి. దేవుడు అబ్రహాముని తన యొక్క పిలుపు మేరకు, అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి తానున్న స్థలమును, తానున్న ప్రదేశాన్ని, తనకు కలిగిన సమస్తము, అంటే ఏదో కొద్దిపాటి, ప్రతి ఒక్కరికి ఏదో కొద్దిపాటి ఆస్తులు ఉంటాయి కదండి. ఏమీ లేకపోయినా మంచం, కొంచెం కొండ, ఏమండి, మంచం ఉంటుంది, కొండ ఉంటుంది, పొయ్యి ఉంటుందండి, ఇవన్నీ ఉంటాయి కదండి. వీటిని కూడా విడిచిపెట్టేసి కట్టుబట్టలతోటి దేవుణ్ణి వెంబడించాడు. ఎందుకయ్యా అబ్రహామా దేవుని వెంబడించావంటే, దేవుడు నన్ను పిలిచాడు. శుభవార్త. ఉండ్రాజపురం బేతెస్త స్వస్థత ప్రార్థనాశాలనందు ప్రతి బుధవారం ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు దైవజనులు పౌల్ అయ్యగారి ద్వారా స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. ఈ ప్రార్థన ద్వారా ప్రభువు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. దెయ్యాలు వదిలిపోవుచున్నవి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, మీ సమస్య ఏదైనా ఒక్కటే పరిష్కారం: ప్రార్థన. విశ్వాసం మీది, ప్రార్థన మాది. కార్యం దేవునిది. విశ్వాసంతో రండి, ఆశీర్వాదంతో వెళ్ళండి. వివరాలకు సెల్ నంబర్స్ 9963375281 and 9381335758. ప్రతి 2వ బుధవారం తైలాభిషేక ప్రార్థన జరుగును. అందరికీ ఆహ్వానం.